మనసు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఈరోజు మనం అసలు అంతర్గత శాంతి అంటే ఏమిటి, దైవానుగ్రహం అంటే ఏమిటో ఒక ప్రాచీన ఉపదేశం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం తరచుగా శాంతి శాంతి అంటుంటాం కదా, ప్రతిసారి ఈ పదాన్ని వాడుతూనే ఉంటాం. కాని ఎప్పుడైనా ఆలోచించారా, నిజంగా ఏమాత్రం చలించని ఆ అంతర్గత శాంతి అది ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నే మన ఈ అన్వేషణకు మొదటి అడుగు. సరే, మరి ముందుగా దైవానుగ్రహం వల్ల మనసు పూర్తిగా మారిపోయినప్పుడు ఆ మనసు ఎలా ప్రవర్తిస్తుంది? ఈ ఉపదేశం ప్రకారం అలాంటి వాళ్లలో కొన్ని క్లియర్గా కనిపించే లక్షణాలుంటాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన స్థితికి కారణమేంటంటే కటాక్షం, అంటే దైవానుగ్రహమన్మాట. ఇది కేవలం ఒక ఆశీర్వాదం కాదు, అంతకన్నా ఎక్కువ. దైవం యొక్క కరుణా దృష్టి మనపై పడటం. ఆ కరుణ మనపై పడిందంటే చాలు, మన ఆలోచించే విధానమే పూర్తిగా మారిపోతుందట. దానివల్ల మనకి ఆధ్యాత్మిక విముక్తి, నిజమైన అంతర్గత శాంతి కలుగుతాయని ఒక బలమైన నమ్మకం. అసలు ఈ మార్పు చెందిన దృక్పథం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఉపదేశంలో ఒక అద్భుతమైన శ్లోకముంది. అది ఏమంటుందంటే, దైవానుగ్రహం పొందిన వాళ్లు ప్రతిదాన్ని సమభావంతో చూస్తారు. వాళ్లకి అడవి అయినా రాజభవనమైనా ఒకటే. ఇక్కడ చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు చూస్తేనే భయమేసే దట్టమైన అడవి, ఇంకోవైపు ఎంతో విలాసవంతమైన రాజభవనం. సాధారణంగా మనలాంటి వాళ్లకి ఈ రెండు ప్రదేశాలు రెండు వేర్వేరు అనుభూతుల్నిస్తాయి కదా. కాని జ్ఞానోదయం పొందిన వాళ్లకి అలా కాదట. వాళ్ల మనసులో ఉండే ప్రశాంతతలో ఎలాంటి మార్పు ఉండదు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే, లోపల మాత్రం ఎప్పుడూ శాంతే. ఈ సమభావం అనేది కేవలం ప్రదేశాలకే కాదు, మన సంబంధాలకు కూడా వర్తిస్తుంది. అంటే స్నేహితుడు, శత్రువు అనే తేడాలు కూడా వాళ్ల దృష్టిలో మాయమైపోతాయి. ఎవరిని ద్వేషించరు, అలాని ఎవరిమీద అతి ప్రేమ పెంచుకోరు. అందరినీ ఒకేలా చూడగలగటం. ఒక్కసారి ఆలోచించండి, అదెంత గొప్ప మానసిక స్థితో. ఇక చూడండి, మనిషిని ఎక్కువగా ప్రభావితం చేసేది కోరిక. దాన్ని కూడా ఎలా దాటేస్తారో. ఒకవైపు ప్రేయసి పెదువులు, మరోవైపు ఒక మట్టి ముక్క. సాధారణంగా మనసు ఈ రెండిటికీ ఎంత తేడాగా స్పందిస్తుంది. కాని పరివర్తన చెందిన ఆ మనసుకి ఈ రెండూ కేవలం వస్తువులు మాత్రమే. దేనిమీద విపరీతమైన ఆకర్షణ ఉండదు, అలాగే దేనిమీద విరక్తి కూడా ఉండదు. సరే, అందరం కోరుకునేది ఇదే కదా. మరి మనకు అడ్డంకేంటి? మనమెందుకు ఈ స్థితిని చేరుకోలేకపోతున్నాం? మనసులో ఈ అలజడికి, ఈ అశాంతికి అసలు కారణమేంటో కూడా ఈ ఉపదేశం వివరిస్తుంది. మనసులో మొదలయ్యే ప్రతి సంఘర్షణకు స్టార్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? కామం, అంటే కోరిక. ఇక్కడ కామం అంటే కేవలం శారీరక కోరిక అనుకోకూడదు. ఏదైనా ఒక వస్తువు మీద, ఒక వ్యక్తి మీద, లేదా ఒక ఫలితం మీద మనకుండే బలమైన అనుబంధమన్నమాట. ఈ అనుబంధమే మనల్ని దుఃఖ చక్రంలో ఇరికిస్తుంది. ఇక్కడ చూపించినట్టుగా ఇదొక గొలుసుకట్టు చర్యలాంటిది. మొదట మనసులో ఒక బలమైన కోరిక పుడుతుంది. దాన్ని కామం అంటాం. తర్వాత ఆ కోరికకి ఏదైనా అడ్డంకి వస్తే అది క్రోధంగా, అంటే కోపంగా మారుతుంది. ఇక కోపం కోల్పోతానేమో అన్న భావన, ఈ రెండూ కలిసి చివరికి భయంగా మారతాయి. చూసారా, మనసులో ఇంత అశాంతికి మూలం ఒక్కటే, ఆ కోరిక. ఓకే, సమస్య ఏంటో అర్థమైంది కదా. మరి పరిష్కారమేంటి? ఈ ఉపదేశం ఒక చాలా స్పష్టమైన మార్గాన్ని చూపిస్తోంది. అదే భక్తితో కూడిన శరణాగతి మార్గం. ఇక్కడ చెప్పిన అభ్యాసమేంటంటే శరణాగతి. మన అహంకారాన్ని పక్కన పెట్టి ఒక పసిపిల్లాడు తల్లి దగ్గర ఎలా ఉంటాడో అలా దైవానికి పూర్తిగా శరణాగతి పొందాలి. ఉపదేశమేం చెప్తోందంటే, జగన్మాత పాదాలను ధ్యానించండి. ఆమె పాదాల దగ్గర బిడ్డగా మారిపోయినప్పుడు కోరికకు చోటే ఉండదు. సింపుల్ లాజిక్. కోరిక లేనప్పుడు కోపం, భయం కూడా ఉండవు కదా. అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ శరణాగతి అనే ఒక్క చర్య మన అశాంతికి కారణమైన 3 ప్రధాన మలినాలను, అంటే కామం, క్రోధం, భయం, ఈ మూడింటినీ నేరుగా లక్ష్యంగా చేసుకుని మనస్సులోంచి తీసేస్తుంది. ఈ ఉపదేశంలో ఇది కేవలం ఒక సిద్ధాంతంలా చెప్పి వదిలేలేదు. ఈ మానసిక స్థితిని మనలో పెంచుకోవడానికి ఎప్పట్నుంచో ఉన్న కొన్ని ఆచరణాత్మక సాధనాల గురించి కూడా చెప్పారు. పూర్వకాలంలో దేవాలయాలలో
మహాభారతం, రామాయణం లాంటి ఇతిహాసాలను గట్టిగా చదివే ఒక సంప్రదాయముండేది. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం చాలా గొప్పది. చదువు వచ్చినవాళ్లైనా రానివాళ్లైనా ప్రతి ఒక్కరికీ ధర్మమంటే ఏంటి, నైతికత అంటే ఏంటో నిరంతరం గుర్తుచేయడమే దాని లక్ష్యం. ఈ కథలు కేవలం కాలక్షేపం కోసం కాదు. ధర్మరాజు అనగానే ఓర్పు, ధర్మం గుర్తుకొస్తాయి. భీష్ముడనగానే సత్యవ్రతం, కర్ణుడనగానే అసమానమైన దానం. ఈ పాత్రలు గొప్ప సద్గుణాలకు ప్రతీకలన్మాట. అందుకే ఈ కథలను కేవలం వింటే చాలు, మన వ్యక్తిత్వం కూడా మంచివైపు మళ్ళుతుంది. కాని ఇక్కడొక సందేహం రావచ్చు. ఈ కథలు విన్న ప్రతి ఒక్కరూ, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ పరిపూర్ణతను సాధిస్తారా? మార్గం తెలిసినంత మాత్రాన అందరూ గమ్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారు? ఈ సందేహానికి మహాస్వామివారు ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. ఒక మామిడి చెట్టును ఉదాహరణగా తీసుకున్నారు. ఆయనేమన్నారంటే, ఒక మామిడి చెట్టుని చూడండి. అది వేల కొద్దీ విత్తనాల్నిస్తుంది. మరి ప్రతి విత్తనం చెట్టు అవ్వాలనేనా? కాదు కదా. ప్రతి విత్తనం చెట్టు అయితే ఈ ప్రపంచంలో చోటెక్కడిది? దీనిలో చాలా లోతైన అర్థముంది. ఆ చెట్టు ఇచ్చే అసంఖ్యాకమైన విత్తనాలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నించే అసంఖ్యాకమైన మనుషులకు ప్రతీక అనమాట. ఆ లక్షలాది విత్తనాల్లోంచి కొన్ని మాత్రమే పెద్ద చెట్లుగా పెరిగి ప్రపంచానికి తీయని పళ్లనందిస్తాయి. అలాగే ప్రయత్నించే వాళ్లలో కూడా కొద్దిమంది మాత్రమే ఆ పూర్తి సాక్షాత్కారాన్ని పొందుతారు. కాని ఆ కొద్దిమంది ఉనికి చాలు ఆ చెట్టు పళ్లలాగే మొత్తం ప్రపంచానికి మేలు చేయడానికి. అందుకే ప్రతి ప్రయత్నమూ విలువైందే. చివరగా ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణి యొక్క అంతిమ లక్ష్యమేంటంటే అమృతం. ఇక్కడ అమరత్వమంటే ఈ శరీరం ఎప్పటికీ బ్రతికి ఉండటం కాదు, జననమరణ చక్రం నుంచి బయటపడటం, అన్ని రకాల బాధల నుంచి శాశ్వతంగా విముక్తి పొందే ఒక ఆనందకరమైన తుది స్థితి అన్నమాట. ఈ ఉపదేశం మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగుస్తుంది. భక్తి అనేది మనసును శుభ్రం చేసే నీరు అనుకుంటే, మరి మనం కడుక్కోవాల్సిన మురికి ఏంటి? మనలోని ఆ మలినాలేంటి? ఈ ఆత్మపరిశీలనతో ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.